చల్లటి గాలులు గిలిగింతలు పెట్టే అద్భుతమైన శీతాకాలపు ఉదయాలతో పాటు ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు అధికమే. వెచ్చదనపు మాధుర్యాన్ని చూపించే చలి సాయంత్రాలకు జతగా వైరస్ల దాడి కూడా ఎక్కువే. అందుకే చలికాలంతో వచ్చే ఆ ఇబ్బందులన్నింటినీ తిప్పికొట్టాలంటే శరీరానికి రక్షణ కవచం కావాల్సిందే. అందుకు ప్రతి కణాన్ని రక్షించే విటమిన్ సిని ఆహారంలో చేర్చుకోవాల్సిందే. ఇంతకీ ఈ సూపర్ విటమిన్ని అందించే పదార్థాలేంటి? ఆరోగ్యానికి ఇవి చేసే మేలేంటో తెలుసుకుందాం. ఇదివరకు నావికులు సముద్రాల్లో నెలలు తరబడి ప్రయాణించేవాళ్లు. వాళ్లల్లో కొందరు చలికాలంలో తీవ్రమైన వ్యాధులకు గురి అయ్యేవాళ్లు. గాయాలు మానకపోవడం, అలసటగా ఉండటం, శరీరం బలహీనమవడం, వెంటనే జబ్బుపడటం లాంటి సమస్యలు తరచూ కనిపించేవి. ఆ లక్షణాలన్నీ గమనించిన ఒక ఆంగ్ల వైద్యుడు దానికి ఒక మందు కనుగొన్నారు. ఆ మందు పేరే విటమిన్ సి. అందుకే ఆ ఔషధాన్ని అందించే నారింజ, నిమ్మ, ఉసిరిలాంటి సిట్రస్ ఫ్రూట్స్ని తినడం వల్ల శీతాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడం ఆరంభించారు. 18వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటనతో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి పాత్ర ఎంత ఉందో అందరికీ తెలిసింది. చలికాలంలో తప్పనిసరిగా విటమిన్ సి అవసరమవుతుంది. కాబట్టి వాతావరణం చల్లబడగానే వచ్చే రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలన్నింటిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సూపర్ డైట్ని శీతాకాలమంతా తరచుగా తినడం వల్ల ఆహారమే శరీరాన్ని కాపాడే దివ్య ఔషధమవుతుంది. అసలు విటమిన్ సి అంటే ఏమిటి? మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనది విటమిన్ సి. శరీరంలోని అన్ని రకాల పనుల్లో పాలుపంచుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుతూ రక్షణ కవచంగా మారుతుందిది. నీటిలో కరిగిపోయే సి విటమిన్ శరీరంలో నిల్వ ఉండదు. సి విటమిన్ ఉండే ఆహార పదార్థాలన్నీ రోజూ తింటేనే దీనివల్ల కలిగే లాభాన్ని పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో నెమ్మదించే జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇంకా శరీరం ఐరన్ పెంపొందించుకునే శక్తిని విటమిన్ సి పెంచుతుంది. ఇమ్యూన్ బూస్టర్గా పనిచేసే ఈ విటమిన్ చర్మానికి అవసరమైన తేమను అందిస్తూ పొడిబారకుండా చేస్తుంది.